హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మష్రూమ్ మసాలా కర్రీ చూద్దామండి. అన్నంలోకైనా చపాతీలోకి పరోటాలకి చాలా బాగుంటుంది. ఒకసారి చేసే విధానాన్ని చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ 200 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నానండి. వాటిని క్లీన్ చేసుకొని ఇలాగా చాప్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక మష్రూమ్ని ఒక 2 పీసెస్గా కట్ చేసి వాటిని 3 పీసెస్గా కట్ చేసేసాను. ఇలాగ అన్ని మష్రూమ్స్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీనికోసం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం ఒక 1 ఇంచి దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు, అలానే ఒక ఇలాచి, ఒక 2 కొబ్బరి చిన్న ముక్కలు అవి తీసుకొని చాప్ చేసుకొని బ్లెండర్లో వేసేసి కొద్దిగా ఫైన్గా పేస్ట్ లాగా చేయండి. అవి పేస్ట్ అయిన తర్వాత ఒక టొమాటోని సన్నగా చాప్ చేసేసుకొని దాన్ని కూడా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీనికోసం ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. దాన్ని కూడా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో బటర్ వేయండి. అది బాగా కరిగిన తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా మిక్స్ చేయండి. మసాలా కర్రీస్కి ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుందండి. సో బటరు ఆయిల్ మిక్స్ చేసి ఒక 3 గంటలు తీసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అలానే 1.5 స్పూన్ ఉప్పు వేసి బాగా ఎర్రగా షేడ్ అయ్యే వరకు వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి. అది వేగిన తర్వాత మనం ఇలాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని కూడా వేసేసి మిక్స్ చేసేసేయండి. ఆ టొమాటో బాగా వేగి ఆ ఆయిల్ పైకి తేయలేనంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో గంతి పెడుతూ తిప్పుతూ మూత పెడుతూ ఉండండి. ఆ తర్వాత టొమాటో ప్యూరీ వేస్తున్నాను. ఇక్కడ కొద్దిగా ఇది టొమాటో ప్యూరీ యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి కర్రీకి. అది కూడా వేగిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వేగిన తర్వాత టొమాటో అంతా మగ్గిపోయి ఉంటుందండి. ఇప్పుడు మసాలా వేయాలి. దానికోసం ఒక 2 స్పూన్స్ ధనియా పౌడర్, 1.5 స్పూన్ కారము, 1 స్పూన్ జీరా పౌడర్ వేసి మిక్స్ చేయండి. మిక్స్ చేసి 2 మినిట్స్ వేగనివ్వండి. అది వేగిన తర్వాత ఒక 1 స్పూను పెరుగు వేసి మిక్స్ చేయండి. ఈ మిశ్రమం అంతా బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టి చేయండి అడుగంటకుండా. అవి బాగా మసాలా అంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని కూడా వేసేసి మిక్స్ చేసి మూత పెట్టేయండి. మష్రూమ్ ఉడికేటప్పుడు వాటర్ వస్తుందండి. ఆ వాటర్తోనే ఇదంతా ఉడుకుతుంది. సో అలా బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఉంచండి. కొంతసేపటికి మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా వచ్చి ఆ వాటర్తోనే కర్రీ ఉడికిపోతుంది. అలాగే వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసేసి మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసి మూత పెట్టి స్టవ్ని ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ వాటర్ అంతా వాటర్లో బాగా ఈ మష్రూమ్ని ఉడకనివ్వండి. వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత కర్రీ దగ్గరికి పడుతుందండి. అప్పుడు ఒక 1 స్పూను కశ్మీరీ మేతి వేసి కసూరి మేతి వేసేసి అలానే ఇప్పుడు టేస్ట్ చూడండి. సాల్ట్ చాలకపోతే ఇక్కడ నేను ఒక 1/2 స్పూన్ సాల్ట్ కలుపుతున్నాను. ఇంకా సాల్ట్ అంతా మసాలా కరెక్ట్గా సరిపోయిందండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి స్టవ్ ఆపేసేయండి. ఈ విధంగా మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అవుతుందండి. ఈసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉంటుందో షేర్ చేయండి.
ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.